అందరికీ నమస్కారం. నేను మీ ఆశ. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఆనెస్టీ. సాధారణంగా పిల్లలు 2, 3 ఏళ్ల నుంచి నిజాన్ని దాచేస్తుంటారు. వాళ్ళ ఇంటెన్షన్ అబద్ధం చెప్పాలి అని కాదు. వాళ్ళ ఇమాజినేషన్‌లో ఇలా జరిగి ఉంటే బావుండు అని దాన్ని మనకి స్టోరీగా చెప్తుంటారు. ఇంకా ఎగ్జాగరేట్ కూడా చేస్తుంటారు. ఇలాంటివి మనం ఈజీగా గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు గ్లాస్‌లో నీళ్ళు కింద పోసినప్పుడు, "ఎందుకు కింద పోసావంటే, వాటికై అవే పడ్డాయి. నేను పోయలేదు" అంటారు. ఇక్కడ మనం అరుస్తామనో, పనిష్ చేస్తామనో అలా చెప్తారు. ఆ సిట్యుయేషన్‌ని మరీ సీరియస్‌గా కాకుండా, మనం గ్లాస్‌కి చేతులొచ్చి అదే కింద పోసింది కదా! అని కొంచెం నార్మల్ చేయొచ్చు. అలా పడ్డప్పుడు ఇట్స్ ఓకే అనే మాట వాళ్ళకి నిజం చెప్పడానికి ధైర్యాన్నిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అలా పోయడం వలన ఎవరైనా కింద జారి పడతారు. సో, అమ్మకి చెప్పాలి అనో, మాప్‌తో తుడవాలి అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పొచ్చు. పిల్లలు మనల్ని రోల్ మోడల్‌గా తీసుకుంటుంటారు. మనం వైట్ లైస్‌ని ఎక్కువగా వాడుతుంటాం. వైట్ లైస్ అంటే ఇతరులు హర్ట్ అవ్వకుండా నిజాన్ని దాచేస్తుంటాము. ఇది కూడా మంచిదే. కానీ ఇది ఎలా వాడాలి అని ప్రీ స్కూల్ పిల్లలకు అర్థం కాకపోవచ్చు. 5, 6 ఏళ్ల పిల్లలకు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన పిల్లలకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు పిల్లలు వెంటనే ఇది బాలేదు అని చెప్పకుండా, వాళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఇలాంటి మేనర్స్‌ని మనం మొదటి నుండి అలవరిస్తే వాళ్ళ సోషల్ బిహేవియర్‌కి హెల్ప్ అవుతుంది. ఎంతైనా మొక్కై వంగనిది మానై వంగున. మీకు కనుక నా పెయింటింగ్ అండ్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. హ్యాపీ పేరెంటింగ్. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.